హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వచ్చే వీడియోస్ని లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. సో ఇంకా వీడియోలో వెళ్ళిపోతే, తండేల్ దుల్లగొట్టాడా బోల్తా పడ్డాడా అంటే నాగ చైతన్య తండేల్ రాజుగా దుల్లగొట్టే ప్రాసెస్లో బోల్తా పడ్డాడని చెప్పాలి. ఎందుకంటే ఇదొక రియల్ ఫిషర్ మ్యాన్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకుని తీశారు. సో ఆయన లైఫ్లో నుంచి జస్ట్ కొన్ని ఎమోషన్స్ని, కొన్ని ఎపిసోడ్స్ని మాత్రమే వీళ్ళు సినిమాలో పెట్టడం జరిగింది. లైక్ మిగతాదంతా ఫిక్షనల్గానే యాడ్ చేశారు. ఆ లవ్ స్టోరీలో ఎమోషన్స్ కానీ, మిగతా ఎపిసోడ్స్ కానీ ఇవన్నీ ఫిక్షనల్గానే క్రియేట్ చేశారు. నిజం చెప్పాలంటే ఈ సినిమాకి నిన్నటి వరకు క్రేజ్ లేదు, అసలు హైపే లేదు. బట్ డిఎస్పి ఇచ్చిన సాంగ్స్ వల్ల ఈ సినిమా జనాల్లోకి వెళ్ళింది. సో ఈ సినిమా కోసం ఫ్యామిలీ ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేయకపోయినా కొంతమంది యూత్ అయితే ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని చాలామంది వెయిట్ చేశారు. సో ఈ సినిమాలో నాగ చైతన్య సాయి పల్లవిల మధ్య వచ్చే సీన్స్ కానీ, సో వాళ్ళ లవ్ కానీ చాలా బాగా వర్కౌట్ అవుద్ది. ఎస్పెషలీ దట్ డిఎస్పి సాంగ్స్ వల్ల అది ఇంకా కొంచెం ఎలివేట్ అయింది. లైక్ కొన్ని సీన్స్లో అయితే రియల్ కపుల్స్ లాగానే ఉంటుందన్నమాట వాళ్ళ ఎమోషన్స్ కానీ. ఎస్పెషల్లీ ఈ సినిమాకి మెయిన్ అండ్ ప్రైమరీ బ్యాక్ బోన్ అంటే డిఎస్పి. సో డిఎస్పి లవ్ స్టోరీస్కి ఎప్పుడు కింగే. ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ ఎప్పుడు ఫెయిల్ అయ్యింది లేదు. ఎలాంటి సినిమా తీసుకున్నా కానీ ఆయన ప్రాణం పెట్టి వదిలేస్తాడు. సో ఈ సినిమాలో కూడా డిఎస్పి తన మ్యాజిక్ ప్లే చేశాడు. సో అది చాలా బాగా వర్కౌట్ అయిందన్నమాట సినిమాకి. సో సినిమాలో స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే పెద్దగా ఏం లేదు. సో డైరెక్టర్ చందుమొండిటి ఇలాంటి కైండ్ ఆఫ్ లైవ్ స్టోరీని పికప్ చేసి సో మన ముందుకు తీసుకురావాలంటే ఆయన కొంచెం కష్టపడ్డాడని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి డాక్యుమెంటరీ కైండ్ ఆఫ్ స్టోరీస్ని సినిమాగా తీయడం కొంచెం కష్టమైన పనే. అయినప్పటికీ ఆయన బాగా ట్రై చేసి చాలా బాగా ప్రిపేర్ చేసి మన ముందుకు సినిమాని తీసుకొచ్చాడు. దాంట్లో లవ్ పార్ట్ సక్సెస్ అయింది అండ్ మిగతా పార్ట్ మనకంతా ఎక్కదు. సో ఎస్పెషల్లీ ఈ సినిమాలో వచ్చేసి ప్యాట్రాటిక్ ఎమోషన్. సో ఆ ప్యాట్రాటిక్ ఎమోషన్స్ని కొంచెం బిల్డప్ చేసి హైలైట్ చేయాలని చూశారు. బట్ అదంతా వర్కౌట్ అవ్వలేదు. సో మనం ఆ ఎపిసోడ్స్ని చూస్తున్నంత వరకు ఇరిటేషన్ ఫీలింగ్ కలుగుతుంది. సో మనకంతా ఎక్కదనమాట. సో ఈ సినిమాలో మేజర్ కీ పాయింట్స్ అంటే సాయి పల్లవి అండ్ నాగ చైతన్య. సో నాగ చైతన్య యాక్టింగ్ గురించి ప్రొడ్యూసర్స్ కానీ, మిగతా టీమ్ మెంబర్స్ కానీ చాలా బాగా చెప్పారు. అయితే నాగ చైతన్య యాక్టింగ్ కి ఆస్కార్ అయితే రాదు, కానీ ఈ సినిమాకి ఎంత కావాలో అంతే ఉంది. బాగుంది, బాగా చేశాడు కూడా. అఫ్ కోర్స్ సాయి పల్లవి తన క్యారెక్టర్స్ అన్ని బాగానే చేస్తుంది. మూవీ అంతా తన మీద డిపెండ్ అయి ఉంటుంది. అఫ్ కోర్స్ ప్రతి సినిమా అయితేనే ఆవిడ చేస్తుంది అనేది ఒక వాదన ఉంది. సో బట్ ఏంటంటే ఇది కొంచెం రెగ్యులర్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే సాయి పల్లవి ప్రతి సినిమా చూసుకోండి, ఒక 2 ఎమోషన్ సీన్స్ ఉంటాయి, ఒక 2 సాంగ్స్ ఉంటాయి, ఒక కొన్ని సీన్స్ ఉంటాయి. సో ప్రతిదీ ఇదే, ప్రతి సినిమాలో ఇదే ఒక టెంప్లెట్ అయిపోతుంది అనిపిస్తుంది. సాయి పల్లవి ఎంత బాగా యాక్ట్ చేస్తుంది, ఎంత బాగా డాన్స్ చేస్తుంది అనేది మనందరికి తెలుసు. బట్ ప్రతి సినిమాలో ఇదే ఎమోషన్ క్యారీ చేస్తుంది అనిపిస్తుంది. మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ సినిమాలనే తీసుకోండి, ఫిదా తీసుకోండి, అమరన్ తీసుకోండి, విరాట పర్వం తీసుకోండి, అండ్ పడి లేచే మనసు కానీ, ప్రతి సినిమాలో సేమ్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్, సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ సేమ్ కైండ్ ఆఫ్ డాన్స్, సేమ్ ఇదే ఉంటుంది. సో ఇది చాలా రెగ్యులర్ టెంప్లెట్ అయిపోతుంది. మేబీ ఆవిడ కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి ఫ్రెష్ సినిమాలు, ఫ్రెష్ సబ్జెక్టులు చేస్తే కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే వేరియేషన్స్ కోసం రాబోయే రోజుల్లో కొంచెం రెగ్యులర్ అనిపిస్తుంది. ఆవిడకే నెగిటివ్గా మారబోతుందా అనిపిస్తుంది. సో ఇది నా జస్ట్ ఒపీనియన్ మాత్రమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సినిమా ప్రొడక్షన్ వాల్యూస్. సో ప్రొడ్యూసర్స్ ఇలాంటి కైండ్ ఆఫ్ స్టోరీస్కి ఎంతైతే ఇన్వెస్ట్ చేయాలో అంతే ఇన్వెస్ట్ చేశారు. బట్ కొన్ని చోట్ల అయితే గ్రాఫిక్స్ అలా తేలిపోతుంది అనమాట. సో ఓవరాల్గా తండేల్ అనేది ఎబో యావరేజ్ సినిమా అని చెప్పొచ్చు. బట్ ఇది లవర్స్కి, కపుల్స్కి బాగా ఎక్కే ఛాన్సెస్ ఉన్నాయి. సో సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంది అనేది మనకు అవసరం లేదు. సో ఇదైతే తండేల్ సినిమా రివ్యూ. సో మరొక రివ్యూతో మీ ముందుకు వస్తాను. సో అప్పుడు దాకా మమ్మల్ని సపోర్ట్ చేయండి అని కోరుకుంటున్నాను. సో ఇది గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.